Hello everyone, welcome to iRaise Institute. Today I came up with a very good news for all the students అండి. సో జనరల్గా మనకి ఆఫ్టర్ 6 years తర్వాత ఆర్ఆర్బీకి సంబంధించి జేఈ నోటిఫికేషన్స్ అనేది ఇంత బల్క్ నోటిఫికేషన్తో మనకి రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ అండి. సో మరి ఈ రోజే మనకి దానికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే రైట్. సో మీరు చూసుకున్నట్లయితే టోటల్ పొజిషన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 7,951 పొజిషన్స్ అనేవి ఉన్నాయండి. సో దీనిలో చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్కి సంబంధించి సో 7,934 పోస్ట్లకి మనకి రిక్వైర్మెంట్ అనేది ఉంది అనమాట. అండ్ సూపర్వైజర్ పొజిషన్స్, ఓకే, సో రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్స్, ఓకే, సో కెమికల్ సూపర్వైజర్స్ ఇలాంటివి కూడా మనకి ఒక 17 పోస్టుల వరకు ఉన్నాయి. సో టోటల్గా చూసుకున్నట్లయితే 7,951 పోస్టులకు గాను మనకి ఈ నోటిఫికేషన్ అనేది వేకెన్సీ చూపిస్తోంది. ఓకే, సో వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. సో మనకి ఈరోజు చూసుకున్నట్లయితే షార్ట్ నోటీస్ వచ్చింది కదా, మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 29th July 2024 రానుందండి. ఆ రోజున మనకి క్లియర్ కట్గా అంటే షార్ట్ నోటీస్లో ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి 29th రోజు రానుంది. అండ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మనకి ఆన్లైన్ పేమెంట్స్కి కూడా మనకి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో 30th July, సో రిమెంబర్ డేట్ గుర్తుపెట్టుకోండి. సో 30th July నుంచి ఆన్లైన్ పేమెంట్స్ కూడా మనకి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29th August అండి. సో ఓకే, సో అంతవరకు ఉండద్దండి. సో లాస్ట్ డే వరకు కూడా ఉంటే మనకి అనుకున్న సెంటర్ రాకపోవడం కానీ, టెక్నికల్ గ్లిచెస్ రావడం కానీ, పేమెంట్స్ అవ్వకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో చాలామంది స్టూడెంట్స్ లేజీగా ఉండిపోయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, సో ఐ సజెస్ట్ నాట్ టు డూ దట్ సిల్లీ మిస్టేక్స్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ దగ్గర పెట్టుకొని సో చక్కగా నీట్గా ఒకసారి నోటిఫికేషన్ అంతా డీటెయిల్గా చదివేసుకొని సో చక్కగా ఆన్లైన్ పేమెంట్ చేసేసుకొని ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టేసామా అన్నట్టు ఉండాలన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 29th August 2024 అండి. ఓకే, సో మనకి ఈ జేఈ పోస్టుల ద్వారా ఏ పోస్టులకి తీస్తారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందండి. సో ఈ జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్స్, ఓకే, సో అన్నీ కూడా మనకి డిగ్రీ, డిప్లొమా, ఓకే, సో బీటెక్ బేస్ మీద తీసేటటువంటి పోస్టులే అనమాట. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సో ఎన్ని పోస్టులు అండి? సో 7,951 ఉన్నాయి కదా. సో ఇవి ఏంటి కూడా సో ఎందుకండి ఇంత క్రేజ్ ఉంటుంది దీనికి అంటే సో గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి, ఓకే, సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి, ఓకే రైట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ ఎగ్జామినేషన్కి ఒక పర్టికులర్ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అది క్లియర్ అయిన తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి, సో తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకి జనరల్గా కోర్ ఆఫ్ ద ప్రిపరేషన్కి మనకి ఈ సిబిటి ఎగ్జామినేషన్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఇంకా హైయెస్ట్ టెంప్టింగ్ పాయింట్ ఏంటంటే కూడా మనకి సిటీసీ అండి. సో ఇట్ ఆఫర్స్ అ వెరీ వండర్ఫుల్ సిటీసీ. సో మనకి ఎంటర్ అవుతూనే 35,400 రూపీస్ పేమెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ అంటే ఇది శాలరీతో పాటుగా మనకి టీఏ, ఓకే, సో ట్రావెల్ అలవెన్స్ అని, డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ అలవెన్స్ అని, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారనమాట. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అన్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ అండి. సో ఆల్మోస్ట్ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎక్కడైనా ఈవెన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైనా పోస్ట్లో వాళ్ళు ఫిల్ అవ్వచ్చు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ డొమిసైల్ బేస్ మీద ఇవన్నీ కన్సిడర్ చేసి లోకల్ స్టేట్స్లో ఉన్న పొజిషన్స్ అవన్నీ చూసి సో ఈవెన్ మీరు లోకల్గానే కూడా మీరు జాబ్ కొట్టే అవకాశం అయితే 100% ఉందండి. బట్ అగైన్ ఇట్స్ అన్ ఆల్ ఇండియా బేస్డ్ ఎగ్జామినేషన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ సో చెప్పాను కదండి. సో మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ 1 ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అండి. సో సిబిటి 1 అని గుర్తుపెట్టుకోండి. సో సిబిటి 2, ఓకే, సో సెకండ్ స్టేజ్ అనమాట. సో తర్వాత ఈ రెండు కూడా క్లియర్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ జనరల్ ఫిట్నెస్ అంతా కూడా చూసేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత దే విల్ అలవ్ అస్ అనమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే సో ఈచ్ క్వశ్చన్కి అంటే ఇది ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అంటే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి కూడా మనకి 1 మార్క్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది.
గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఇది ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ అండ్ కాంపిటీషన్ కూడా అలాగే హైగా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టైం క్రంచ్ అనేది ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో CBT 1 ఎగ్జామ్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 minutes అంటే 1.5 hour ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో సెకండ్ స్టేజ్ అయిన CBT 2 చూసుకున్నట్లయితే 120 minutes అంటే 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈవెన్ క్వశ్చన్స్ కూడా మనకు అలాగే ఉంటాయి. సో ఈ 90 minutes ఎగ్జామినేషన్కి మనకి 100 questions అనమాట. అంటే ఈచ్ మినిట్కి ఒక్కో క్వశ్చన్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 120 minutesకి మనకి ఇక్కడ 150 questions ఉన్నాయి. యాజ్ వీ ఆల్రెడీ నో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అంటే గబగబా చూసి చేయాలన్నమాట. సో ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ క్వశ్చన్, ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి, అర్థమవుతుందా? అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, బట్ అంటే ఊరికే అలా పెట్టడానికి కుదరదండి, మార్క్ చేయడానికి కుదరదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి. సో అది ప్రాపర్ కోచింగ్ అండ్ మెంటర్షిప్ తీసుకుంటేనే మనకి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ని క్లియర్ చేయాలనుకుంటారో, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో ఆర్ఆర్బీ కోసం ప్రత్యేకంగా ఐరేజ్ ఒక కోర్స్ని రూపొందించి వాళ్ళందరికీ కూడా అతి తక్కువ ఫీజెస్తోనే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో అంటే అన్లైక్ అదర్ కోచింగ్ సెంటర్స్ అన్నీ కలిపి ఇచ్చేయకుండా సో ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేసినటువంటి కోర్స్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించి తెలుసుకోగలరు. ఓకే, సో ఏవైనా కొన్ని మీకు ఏమైనా క్వైరీస్ కానీ, ఓకే సో ఎనీ అదర్ డీటెయిల్స్ దట్ యూ వాంట్, ఈవెన్ దానికి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చండి. వెన్ ఎవర్ మీరు నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఓకే సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడకూడదు. ఓకే, సో అందరు కూడా ఫ్రీగా, సో ఏ డౌట్ ఉన్నా కానీ ఫస్ట్ డౌట్స్ మైండ్లో పెట్టుకోకూడదు అనమాట. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా ఓకే సో క్లియర్ చేసేసుకొని మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఎనీవే, మీ గమ్యం కోసం మేము ఎంతవరకు కృషి చేయాలో సో అది ఖచ్చితంగా ఐరేజ్ ఈజ్ ఆల్ దే టు సపోర్ట్ యూ అండి. ఓకే, సో ఎనీవే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలిసింది కదండి. సో CBTలో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, ఓకే సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అనేవి ఉంటాయండి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి CBT 1లో ఉంటాయి. అండ్ సెక్షనల్గా కూడా మనకి చూస్తే క్వశ్చన్స్, సో మ్యాథమెటిక్స్ నుంచి ఒక 30 questions, సో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక 25 questions, జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 15 questions, సో జనరల్ సైన్స్ నుంచి ఒక 30 questions. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ బట్టి ఉంటుందన్నమాట ఇది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark కాబట్టి సో 100 questions అనమాట. గుర్తుపెట్టుకోండి, 90 minutesలోనే పేపర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే కంప్యూటర్ దానంతా అదే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్, సో సెకండ్ CBT 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, physics and chemistry, basics of computer applications, basics of environment and pollution control, so technical abilities. Okay, so ఇవన్నీ కూడా సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా మనకి సో ఆ సబ్జెక్ట్స్తో మనకి CBT 2 ఉంటుంది. ఓకే, సో 120 minutes అండి, సో 150 questions. ఓకేనా, ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి దానికి ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా కాదండి. సో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్గా మీకు క్లియర్గా ఉంటుంది. బట్ నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. మీరు అందుకనే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అది తీసుకొని ఒక కాపీ తీసుకుని మనకి ఏ క్వాలిఫికేషన్ ఉంది, మనం దేనికి ఎలిజిబిలిటీ అవుతున్నామని చెప్పేసి మనం చూసుకుని సో అప్పుడు మీరు క్రైటీరియాని ఫిక్స్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ జనరల్గా ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి మనకి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రెలవెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్, అర్థమవుతుందా? సో అంటే ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్లో కూడా ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. అదే జూనియర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే PGDCA ఆర్ BSc ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో నార్మల్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. PGDCA అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ చేస్తారు కదా, ఈవెన్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఓకే, సో BCA బీటెక్లో IT వాళ్ళు, ఓకే సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా మనకి జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ 55
పర్సంటేజ్ మార్క్స్. ఓకే, సో ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ మాత్రమే కాదనమాట. సో 55 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఓకే, సో ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఈ మనకి మనకి ఎనీ డిసిప్లిన్ అనగానే మీరు ఓకే, సో ఇలా అప్లై చేసుకోవచ్చు అండి. ఈవెన్ జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి, సో డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి మీ ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే యూ కెన్ అప్లై ఫర్ దట్ పొజిషన్స్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 33 ఇయర్స్ వరకు మనకి జనరల్గా ఏజ్ లిమిట్ అనేది ఉందండి. సో ఏజ్ లిమిట్తో పాటు ఏజ్ రిలాక్సేషన్, కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఒక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ 33 ఇయర్స్ అగైన్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనమాట. సో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఎవరైతే జనరల్గా చాలామంది చూస్తూ ఉంటాను నేను చిన్న చిన్న క్లరికల్ పోస్టులు ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు కానీ ఓకే, సో ఆల్మోస్ట్ వాళ్ళు దే హ్యావ్ అ గుడ్ కేపబిలిటీ అండి, బట్ దే విల్ బీ లిమిటెడ్ ఇన్ చిన్న అంటే ఫ్యామిలీ కన్స్ట్రెయిన్స్ అవ్వచ్చు, చిన్న ఇబ్బందుల వల్ల మనకి దాంట్లో పనులు చేస్తూ ఉంటారండి. ఈవెన్ అలాంటి వాళ్ళకి కూడా నాకు ఇది చదువుకునే టైం అలా ఏం కాదండి. ఈవెన్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యి మంచి పొజిషన్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో బెటర్ మీరు ఉన్న అవకాశాన్ని ఎప్పుడు లూజ్ చేసుకోకుండా బెటర్ గో ఫర్ ఇట్, ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మనుషుల కర్తవ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలాగే అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి కాకుండా ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ పర్సన్స్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఓకే, సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. సో ఓకే, సో ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ అండి. ఓకే, సో జనరలీ రిజర్వ్డ్ కమ్యూనిటీ కాని వాళ్ళకి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉన్నింది. ఓకే, సో అది మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, మైనారిటీస్కి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ, ఫీమేల్కి కానీ, ట్రాన్స్జెండర్స్కి కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మనకి సో నామినల్ ఫీజు అనేది ఓకే 250 రూపీస్ మాత్రమే ఉందండి. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 రూపీస్, 250 రూపీస్ ఏమో మిగిలిన వాళ్ళకి ఉందన్నమాట. సో ఇది ఎక్కడ అన్జస్టిస్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమి వేయద్దండి. సో జనరలీ అది ఒక నోటిఫికేషన్, అది క్లియర్, అది ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు క్వశ్చన్ చేయకూడదు, వీ హ్యావ్ టు ఫాలో ఇప్పుడు, అంతే. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. మరి చూసుకున్నట్లయితే మన డీటెయిల్డ్ నోటిఫికేషన్ 29th జూలై రోజు వస్తుంది. సో ఆ రోజున మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఓపెన్ చేసారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒరిజినల్ వెబ్సైట్ అండి. సో అంటే అదర్ వెబ్సైట్స్లో మేబీ యూ కెన్ రిఫర్, బట్ ఎనీవే వాళ్ళు కూడా అదే ప్రొవైడ్ చేస్తారు. సో జనరలీ ఒరిజినల్గా ఒరిజినల్ అంటే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి వెబ్సైట్ని విజిట్ చేస్తే ఐ థింక్ ఇట్స్ అ బెటర్ వన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ దానికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఫస్ట్ అది చూసుకోండి. బికాజ్ ఆల్మోస్ట్ మిగిలిన డౌట్స్ అని ఇక్కడ క్లియర్ అవుతాయి కాబట్టి సో ఆల్మోస్ట్ మీరు అది చూడండి. ఓకే, సో ఆ చూసిన తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్, ఆ ఎలిజిబుల్ పొజిషన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, సో ఈ సిలబస్ని ప్రత్యేకంగా క్లియర్గా చదవండి. సో 1 to 1 చదవండి. సో చదివిన తర్వాత ఒక ప్రాపర్గా ఒక గైడ్లైన్స్ వేసుకొని అంటే ఎగ్జామినేషన్ టైం కూడా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీకు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ రేస్లో చాలామంది ఉన్నారనే విషయం మీరు మర్చిపోకుండా సో ఇప్పటి నుంచి రేస్ స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఓకే, సో ఇంక నుంచి లేజీగా అనేది ఉండకూడదు. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి అలారం సెట్ అయిపోయినట్టే అనమాట. సో ఖచ్చితంగా ఇక మీదటైనా మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మన టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. సో అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్లో కొంచెం ఇబ్బంది పడుతున్నా, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాకపోతున్నా, ఓకే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే మెంటర్షిప్ కావాల్సి వచ్చినా, గైడెన్స్ కావాల్సి వచ్చినా, కోచింగ్ కావాల్సి వచ్చినా, ఇలా ఏ తరహా ఇబ్బందులకైనా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ అండి. సో వన్స్ అ స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అంటే సో బుర్రలో ఇన్ని డౌట్స్ పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి సో మీకు ఎలాంటి ఇబ్బందులు అనిపించినా కానీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ అండి. సో ఐరైజ్ ఈస్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ. కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి. అండ్ దీనికోసమే అంటే ఆర్ఆర్బీ కోసమే ప్రత్యేకంగా రూపొందించినటువంటి కోర్స్ డీటెయిల్స్ కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళంతా కూడా మీకు డైరెక్ట్ చేస్తారు. ఓకే, సో వాట్ ఎవర్ మీకు సబ్జెక్ట్ పరంగా కానీ గైడెన్స్ పరంగా కానీ వాట్ ఎవర్ దట్ యూ వాంట్, ఓకే ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హెడ్. ఓకే.